హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం కరివేపాకు రైస్ చాలా టేస్టీగా, చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కూరగాయలు లేకపోయినా లంచ్ బాక్స్ లోకి ఏం చెయ్యాలా అని ఆలోచించకుండా ఈజీగా ఇలా కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. ఈ కరివేపాకు రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కరివేపాకు రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 2 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కరివేపాకు దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు దినుసులు ఈ విధంగా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. కరివేపాకు దినుసులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 6 వెల్లుల్లి రెబ్బలు, 3 రెబ్బల చింతపండు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కరివేపాకు పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడి పల్లీలు వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కరివేపాకు పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా ఇలా కరివేపాకు పొడిని మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా ఇలా రైస్ చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 200 గ్రాముల రైస్ను ఇలా పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని పొడంతా అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే మనం ఇంట్లో వండుకునే రెగ్యులర్ బియ్యంతో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చల్లారిన తర్వాత కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.